తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఛాంబర్ ముందు వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. తెలంగాణ వర్సిటీలోని అక్రమ నియామకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న కొన్ని డిపార్ట్మెంట్లలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం నోటిఫికేషన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా విడుదల చేశారన్నారు. నోటిఫికేషన్ వారి డిపార్ట్మెంట్ నోటీస్ బోర్డు మీద మినహా పత్రికా ప్రకటన ఇవ్వకుండా చేయడంతో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గత కొన్ని రోజుల కిందట గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిరో అది బూటప్కు నోటిఫికేషన్గా మేము అక్రమ నోటిఫికేషన్గా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కనీసం ఆ నోటిఫికేషన్ పేపర్ వరకు కూడా ప్రకటన చేయకుండా లోలోపైకరకంగా ఇవాళ భర్తీ చేయడం జరిగింది. దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పేపర్ ప్రకటన చేయడం వల్ల అనేక మంది మంచి సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు వస్తుండే. కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఏదైతే ఈ పాత నోటిఫికేషన్ గెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిరో దాన్ని వెంటనే రద్దు చేయాలి. దాంతోపాటు ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పేపర్ ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సిందిగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రిజిస్టర్ గారితో మాట్లాడితే గతంలో మేము వినతిపత్రం ఇచ్చిన దీని మీదనే మాట్లాడే కోణంలో అక్కడ ఉన్నటువంటి డీల్ ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ డీల్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ద్వారా మేము కనుక్కున్నాం. మా డీల్కి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు అసలు తెలియదు దీని గురించి అంటున్నారు. కానీ ఈ రిజిస్టర్ ఏదైతే ఉన్నారో రిజిస్టర్ ఈ మొత్తం ఈ పోస్టులకు సంబంధించి పట్టిస్తూ అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.